అమెరికా రష్యా మధ్య ఉన్నట్టుండి నిప్పు రాజుకుంది. ఈసారి సముద్రం యుద్ధానికి వేదికైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చమురు మంటలు ఎగిసిపడుతున్నాయి. వెనిజులాకు చెందినవిగా భావిస్తున్న రెండు నిషేధిత చమురు నౌకలను అమెరికా క్యాప్చర్ చేసింది. వీటిలో ఒకదానిని నార్త్ అట్లాంటిక్, మరోదాన్ని కరీబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నారు. అయితే అవి తమవేనని రష్యా ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపింది. మొదట వాటిలో ఒక ట్యాంకరే తమదని చెప్పింది, కానీ తరువాత రెండు తమవేనని ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా ఓ సముద్రపు దొంగ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి నౌకలను దిగ్బంధించిందంటూ మండిపడింది. అంతేగాక వాటి రక్షణ కోసం కూడా రష్యా హుటాహుటిన జలాంతర్గాములను తరలిస్తున్నట్లు సమాచారం. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇది ఎటు తిరిగి ఎటువైపు వెళుతుందో తెలియదు. కానీ అమెరికా పట్టుకున్న రెండు నౌకల్లో ఒకటి బెల్లావన్, రెండోది సోఫియా. బెల్లావన్ను అమెరికా నిషేధాంక్షలను ఉల్లంఘించి తిరుగుతోందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికన్ నేవీ వెంటాడుతోంది. ఎట్టకేలకు నార్త్ అట్లాంటిక్ జలాల్లో బుధవారం అదుపులోకి తీసుకుంది. ఇందులో బ్రిటిష్ నేవీ అమెరికాకు సాయపడింది. గగనతల నిఘా సాయం అందించడమే గాక బెల్లావన్ను పట్టుకునేందుకు బ్రిటన్ తమ యుద్ధ నౌకను కూడా పంపింది. ఇక పట్టుబడిన రెండు చమురు నౌకలు చివరిసారిగా వెనెజులాలోని లంగర్ వేశాయని, అవి ఆ దేశానికి చెందినవి కాకుండా పోయే ఆస్కారమే లేదని బ్రిటన్ అంటోంది. ఇక హెజ్బుల్లాకు చెందిన సరుకును రవాణా చేస్తోందంటూ బెల్లావన్పై 2024లోనే అమెరికా నిషేధాంక్షలు విధించింది. గత డిసెంబర్లోని కరీబియన్ దీవుల్లో దాన్ని నిలువరించేందుకు అమెరికా తీర రక్షక దళం ప్రయత్నించింది. కానీ ఒడ్డుకు చేరేందుకు బెల్లావన్ నిరాకరించి ముందుకు సాగింది. అనంతరం మారినెరా అనే పేరు మార్చుకోవటమే గాక డాకియార్డుపై రష్యా జెండాను ఎగురవేసింది. ఇక ముందు భాగానికి రష్యా పతాకపు రంగులు పూసుకుందని హోంల్యాండ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఇక అమెరికా చర్య పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చింది. 1982 నాటి ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జలాలు స్వేచ్ఛాయుత నౌకాయానానికి సెలవు. ఇక ఇతర దేశాల్లో నమోదైన నౌకల్ని దిగ్బంధించే అధికారం ఎవరికీ లేదంటూ రష్యా రవాణా శాఖ ఘాటు పదజాలంతో ప్రకటన జారీ చేసింది. నౌకల రక్షణ నిమిత్తం జలాంతర్గాములను కూడా రష్యా రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. తమ నౌకను అమెరికా నావికా దళం అనవసరంగా లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యూరప్ దేశాలు మాత్రం అమెరికా చర్యను స్వాగతిస్తుండడం విశేషం. ఇది ఇక్కడితో ఆగుతుందా, లేదంటే రష్యా ప్రతీకార చర్యలకు దిగుతుందా అనేది వేచి చూడాలి.